సునీతా విలియమ్స్ 9 నెలల అంతరిక్ష వనవాసం ముగిసింది. అతి సాధారణంగా ప్రారంభమైన ఒక స్పేస్ మిషన్ ఊహించని అవాంతరాలతో నిండిపోయింది. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ అమెరికా వ్యోమగామి బచ్ విల్మోర్ తో కలిసి 2024 జూన్ 5న స్టార్ లైనర్ వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. కేవలం 8 రోజుల ప్రయాణం అనుకున్న ప్రయోగం అనూహ్యంగా 9 నెలల దీర్ఘకాల ప్రయాణంగా మారింది. భూమికి తిరిగొచ్చే క్రమంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. 19వ తేదీ తెల్లవారుజామున 3:27 స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న వ్యోమనౌక భూమిని చేరడానికి కొన్ని నిమిషాల ముందే 1650 డిగ్రీల వేడిని తట్టుకుని ముందుకు సాగింది. ఆ సమయంలో రేడియో సిగ్నల్స్ పనిచేయకపోవడం గ్రౌండ్ కంట్రోల్ బృందాన్ని కంగారు పెట్టింది. చివరకు అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి సమీపంలో సముద్రంలో ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రయోగంలో అసలేం జరిగింది, 8 రోజులు 9 నెలలుగా ఎందుకు మారిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం. నాసా బోయింగ్ సంయుక్తంగా రూపొందించిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. మిషన్ పూర్తయిన తర్వాత భూమికి తిరిగి తీసుకురావాల్సిన వ్యోమనౌకలో ఇంజిన్ సమస్యలు తలెత్తడంతో సునీత బచ్ విల్మోర్ అప్రయత్నంగా ISS లో చిక్కుకుపోయారు. నాసా పలు ప్రయత్నాలు చేసినా సరైన పరిష్కారం లభించడానికి నెలలు గడిచిపోయాయి. అంతరిక్షంలో దాదాపు 268 రోజులు గడిపిన తరువాత నాసా చివరికి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ నౌక ద్వారా వీరిని భూమికి తీసుకొచ్చింది. భూమిపై అడుగుపెట్టిన క్షణం సునీతను ఆనంద బాష్పాలు ముంచెత్తాయి. భూమి మీద మొదటి అడుగు వేసిన సునీత ఉద్వేగంతో మౌనంగా నిలబడిపోయారు. నా శునకాలతో తిరిగి నడవాలని ఉంది, సముద్రంలో ఈత కొట్టాలని ఉంది, ఈ గ్రహం ఎంత అందంగా ఉందో అని తన భావాలను పంచుకున్నారు సునీతా విలియమ్స్. గుజరాత్ మూలాలున్న సునీత నాసాలో అత్యంత అనుభవజ్ఞురాలైన వ్యోమగాముల్లో ఒకరు. ఆమె ఇప్పటి వరకు 3 అంతరిక్ష ప్రయాణాలు పూర్తి చేసి మొత్తంగా 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ చేసి రికార్డు సృష్టించారు. 2006లో భగవద్గీత, 2012లో ఓం గుర్తు ఉపనిషత్తులు అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. నాసా నుంచి డిఫెన్స్ సుపీరియర్ సర్వీస్ మెడల్, భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అంతరిక్ష ప్రయాణాలు అంత సునాయాసం కావు. అనుకోని ఇబ్బందులు ఎప్పుడైనా ఎదురు కావచ్చు, కానీ మనం ఎప్పుడు కొత్త పరిష్కారాలు వెతకాలి అని సునీతా విలియమ్స్ ధైర్యంగా అన్నారు. 9 నెలల అనంతరం భూమికి తిరిగి వచ్చిన సునీత కథ భవిష్యత్ వ్యోమగాములకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.